నేను నిన్న లష్కర్ బోనాలు చూసేందుకు పోయినా. అబ్బబ్బబ్బా చిన్నగా వచ్చిర్రా జనం. యాడ చూసిన శివసత్తుల సిగాలు, పోతురాజుల ఆటపాటలు, యాపకొమ్మలు, పసుపు కుంకుమలు, పోరగాళ్ళేమో తీన్మార్ స్టెప్పులు, డప్పు సప్పులకు, బోనాలేమో వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి. ఒకటా రెండా 100 బోనాలు. పొద్దంతా చూసుకుంటూనే కూర్చున్నా. నిన్న రోజంతా అట్లనే గడిచిపోయింది. బోనాలు ఎట్లా జరిగినాయో మీరు కూడా చూడాలని తీసుకొచ్చినాం. అట్లనే రంగం కూడా చెప్పింది. మరి అది చూడండి మొదలు. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. ఆహా, ఐతారం లష్కర్ బోనాల పండగ ఏమన్నా జరిగిందా? ఎగిలివారక ముందే అయ్యవార్లు తొలి పూజ చేసి బోనాల జాతరని సురువు చేసిండ్రు. తొలి బోనం మంత్రి తలసాని సీనన్న సమర్పించిండు. ఇంటామెతో కలిసి తల్లికి పట్టుబట్టలు పెట్టి బోనం ఎక్కించిండు. రాజ్భవన్ నుంచి గవర్నర్ నరసింహన్ సారు వాళ్ళ ఇంటామెతో అమ్మకి బోనం తీసుకొచ్చి సమర్పించిండు. 2 రాష్ట్రాలను సల్లగా చూడమని మొక్కిండు. ఎంపీ కవితక్క కూడా అమ్మకు బోనం ఎక్కించింది. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మస్తు మంది వచ్చి అమ్మని దర్శనం చేసుకున్నారు. గుడి మొత్తం భక్తులతో నిండిపోయిందనుకో రాదుండ్రి. కిలోమీటర్ల పొడుగుత లైన్లు కట్టిర్రు. ఇక పాలారం బండ్ల ఊరేగింపు అయితే మా సంబరంగా జరిగింది. శివసత్తుల సిగాలు, పోతురాజులు ఈ రంగాలు ఆడుకుంటా అమ్మను కొలుసుకున్నారు. ఇయ్యాల రంగం వేడుకల స్వర్ణలత భవిష్యవాణి వినిపించింది. ఈ ఏడు ఆనలు సరిపోను పడతాయి. పాడి పంటలతోని రాష్ట్రం చల్లగుంటది. నన్ను నమ్ముకున్న భక్తులకు ఏ కష్టం రానియా అని చెప్పింది. ఎక్కువ సేవ చేసుకున్నారు, తక్కువ సేవ చేసుకున్నారని కాదు, నా బాలులందరినీ, నా గ్రామ ప్రజలందరినీ సుఖ శాంతులతోటి కోరిందల్లా కొంగు బంగారం చేసేదని.